Z4 News. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి స్ఫూర్తిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సంఖ్యలు వేయడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. తరాలు మారిన దళితుల జీవితాల్లో మార్పు రావడం లేదన్నారు. దళిత బంధు కార్యక్రమం ద్వారా కేసీఆర్ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తారన్నారు. దేశానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహంకు జయంతి సందర్భంగా నిషేధం విధిస్తే సంఖ్యలు బద్దలు కొడదామని పిలుపునిచ్చారు. అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం అసమానతలు అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంస్కర్త అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. యువత ఏదైతున్నదో ఆ యువత ముఖ్యంగా భావి భారత పౌరులు రేపు భవిష్యత్తులో యువతదే పెద్ద కీలక పాత్ర కాబట్టి యువకులందరూ కూడా అంబేద్కర్ ఆశయాలు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో కూడా మరి ఈరోజు గాంధీ స్వరాజ్యం, అంబేద్కర్ స్వరాజ్యం, అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో మరి ముఖ్యంగా తెలంగాణ సాధించినామంటే ఆ గొప్పతనం ఈరోజు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన మరి ఆ భిక్ష మనందరిది. మరి దాన్ని పూర్తి స్థాయిలో ఆచరించక తప్పదు. మరి ఈరోజు యువత కూడా మరి చెడు మార్గాలలో పోకుండా మరి వారందరూ కూడా మరి మంచి మార్గంలో పోయి మరి వారు భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు చాలామంది వ్యసనాలకు బానిస అవుతున్నారు. మరి మత్తు మందులకు మరి అదేవిధంగా మరి ఏదైతే మత్తు పానీయాలు ఉంటాయో వాటికి బానిస అయ్యి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తును కూడా ఈరోజు నాశనం చేసుకుంటున్నారు. మరి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి మా దుబ్బాక ప్రజలకు కూడా మరి అంత యువత అంతా కూడా మరి ఏదైతే మత్తు పానీయాలకు పోకుండా వారందరూ ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఏదైతే మాకు అంబేద్కర్ గారు కన్న కళలు ఏదైతుందో హరిజన గిరిజన దళిత సంఘాలకు దళిత కుటుంబాలకు సంబంధించిన వారిని అభివృద్ధి చేసే లక్ష్యంలో ప్రభుత్వాలు కూడా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎన్నో ప్రభుత్వాలు మారినా మరి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మరి వారి అయిపోయినాయి. మరి దేశంలో కూడా బాగుపడాలని చెప్పి మరి మనం వారు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగంలో ఏదైతే రాష్ట్రంలో దాన్ని అమలు చేయాలి, అవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. మరి ఇది చాలా ముఖ్యం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళ బతుకులు కూడా మనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్ ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కేంద్రంలో ఇలా అంబేద్కర్ జయంతిని చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ అంటే చాలా గొప్ప మనిషి, భారతదేశానికి దేశానికి చేసే గొప్ప మహనీయుడు. ఇలా ఆయన దిశలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మన అంబేద్కర్ రాజ్యాలను కొనసాగిస్తూ మనం అందరం కూడా అంబేద్కర్ మార్పు నడవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.